స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విశేషాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ ఎవరెవరు వస్తున్నారు వరుసకి చెప్పుకుంటూ వస్తున్నా. ఈరోజు ఛానల్కి విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన వ్యక్తి సినిమా డైరెక్షన్ చేయాలని చెప్పి లాస్ట్ సీజన్ 7ని వదులుకున్న వ్యక్తి సీజన్ 8లోకి వస్తున్నాడు. 90% వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అచీవ్ అయ్యారు, వాళ్ళు మాట్లాడారు, మాటలు జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే వచ్చేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అతనే అనిల్ గిల్లా అయితే వస్తున్నాడు అంటే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా మన లాస్ట్ ఫైనల్లో రాకుండా పోవచ్చు ఏమో చెప్పలేము. ఎందుకంటే సీజన్ 7లో కూడా కన్ఫర్మ్ అయ్యాడు. అతను ఏదో మూవీ ఛాన్స్ వచ్చింది, మూవీ డైరెక్షన్ చేయాలని చెప్పని ఆ మూవీ డైరెక్షన్ కోసము బిగ్ బాస్ సీజన్ 7 వదులుకున్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారని ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్లో పోయి అచీవ్ అయితే వాళ్ళ మాటలు జరుగుతున్నాయి, వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే నేను ఒక వీడియో చూసా. ఆ వీడియో ఏంటంటే అసలైన రైతుపెట్టి ఎవరు అంటే అనిల్ గిల్లా అంటున్నారు. పల్లవ ప్రశాంత్ రైతుపెట్టి కాదు, పల్లవ ప్రశాంత్ నకిలీ, డూప్లికేటు, ఏస్టు, అది ఇది అని చెప్పిన ఒక వీడియో చూశాను నేను. అది వీడియో ఎవరంటే నార్మల్ యూట్యూబ్లో చెప్పుంటే ఓకే, పట్టించుకోవడం కాదు. మంచి రివ్యూస్ వచ్చే ఒక అతను, ఐఫ్లో ఉన్న అతను, ఒక రేంజ్లో అతను రివ్యూ పెడితే బిగ్ బాస్ రివ్యూ పెడితే మినిమం 1,70,000 60,000 పోయే యూస్ పోయే అతను పల్లవ ప్రశాంత్ వేస్ట్, రియల్ రైతు బిడ్డ కాదు అని చెప్పి అన్నాడు. అది నేను ఖండిస్తున్నా. దానికి రియల్ బిడ్డ ఎందుకు కాదు అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు చూసుకుంటూ అప్పుడప్పుడు పొలాల్లో పోయి చూసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పోయి అదే బురదలో పోయి పొల్లాడుతా అన్ని వీడియోలు చేస్తే అప్పుడు రైతు బిడ్డ కాకుండా పైనుంచి చేర్చుకుంటే రైతు బిడ్డ కాదా అని నేను అతను అడుగుతున్నా. అతను ఖచ్చితంగా నా వీడియో చూస్తే కింద కామెంట్ చేయాలి. అతను మీరు పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ అనుకుంటున్నారా లేదా అని మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఎంతమంది నకిలీ అనుకుంటున్నారు, బిగ్ బాస్ రావడానికి నటించారా అని చెప్పి అనుకుంటున్నారు. నేను స్టార్టింగ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు పల్లవ ప్రశాంత్ తప్పు చేశాడని చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా అది అతని ఇష్టం. లోపల ఉన్నప్పుడు ఎంతవరకు ఉన్నాడు అది మనం చూసుకోవాలి. బయటకు వెళ్ళిన అతను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడిన వల్ల నాకు ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. అనిల్ గిల్లా పల్లెటూరులో ఉన్నాడు, పల్లెటూరు అతనిది, కష్టపడ్డాడు, అన్నీ తెలుసు అతనికి. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఎలా ఉంటుంది, నాది పల్లెటూరు కాబట్టి నాకు తెలుసు ఎట్లా ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు మొత్తం తెలుసుకొని వచ్చిన ఒక టాప్లోకి వచ్చాడు అనిల్ గిల్లా. అలాంటి వ్యక్తి మంచోడని చెప్పి మంచోడు ఒప్పుకుంటాం. అలాగని మళ్ళీ కొంతమంది మంచోడు బిగ్ బాస్ అవసరం మంచి అని చెప్పి హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెడ్డని చెప్పడం అది తప్పు. పల్లవ ప్రశాంత్ తప్పు అని చెప్పడము, దాన్ని ఖండిస్తున్నా. ఇదండి వీడియో. మీరు సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. కింద పల్లవ ప్రశాంత్కి ఇస్తారా, అనిల్ గిల్లాకి ఇస్తారా? అలాగే అనిల్ గిల్లా కూడా ఎంత సపోర్ట్ ఇస్తుందో ఈ వీడియోలో చూసుకుందాము. ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో. లైక్ చేసిన వాళ్ళంతా అనిల్ గిల్లా ఫ్యాన్స్, కామెంట్ చేసిన వాళ్ళంతా పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అని అనుకున్నాను. థ్యాంక్ యూ వాచ్ మై వీడియోస్. అదేవిధంగా డైలీ వీడియోస్ వస్తే వస్తున్నాయి. అంటే రోజుకి ఒకరిని చెప్తా. లాస్ట్కి వచ్చానికి ఫుల్ డీటెయిల్స్గా 100%గా వచ్చేవాళ్ళు 20 నెంబర్స్ 20 కాదు 21 వస్తుంది. రేపు వీడియో వచ్చి పాత బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఉన్న వాళ్ళల్లో ఒక్కో సీజన్స్ ఒక్కో వ్యక్తి రాబోతున్నాడు. వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించి అని చెప్తా. సీజన్ 1లో ఎవరు, సీజన్ 2లో ఎవరు, సీజన్ 4లో ఎవరు, వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా ఒక్కో వీడియోలో ఒక్కో గురించి చెప్పుకుంటా పోతా. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే శోభా శెట్టి కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ 8 కూడా 70% 75% శోభా శెట్టి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆమెను కూడా మాట్లాడడం జరిగింది. శోభా శెట్టి రావచ్చు, టేస్టీ తేజ కూడా రావచ్చు. వీళ్ళిద్దరూ ఒకరైతే ఖచ్చితంగా రాబోతున్నారు, అదే పక్క. మరి ఒకవేళ ఇద్దరు కలిసి వచ్చినా రావచ్చు, చెప్పలేము. ఇది ఎందుకంటే సీజన్ 8 రౌండ్ సర్కిల్ అంటే ఫస్ట్ నుంచి 8 నుంచి రౌండ్ మొత్తం తిరుగుతున్నారు కాబట్టి మొత్తం తిప్పుతున్నారు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు రాబోతున్నారు. ఎవరు వస్తున్నారు వీళ్ళు సీజన్ 7 గురించి చెప్పాను. 1 నుంచి 6 వరకు ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించి కానీ చెప్తాను. ఈ వీడియో లైక్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ వాచ్ మై వీడియోస్.